జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను ఒక పని చేస్తాను విష్ణు గారు, మా లాయర్ గారికి కాల్ చేసి బెయిల్ గురించి మాట్లాడతాను. మాట్లాడండి. నేను మాట్లాడేది లాయర్ దివ్య గారితో. లాయర్ దివ్యనా? ఆవిడ తలుచుకుంటే మ్యాటర్ మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద క్రిమినల్ లాయర్స్కే స్వెట్ పట్టించిన లేడీ మిసైల్ ఆవిడ. ఆవిడకి ఈ బెయిల్ ఎంత? హలో, లాయర్ దివ్య స్పీకింగ్. హూ ఇస్ దిస్? మ్యామ్, నేను శ్రీకాంత్, రాధాస్ బ్రదర్. హో, హాయ్ శ్రీకాంత్. ఐ నీడ్ యువర్ హెల్ప్ మ్యామ్. ఓకే శ్రీకాంత్, ఐఎమ్ కమింగ్. డోంట్ వరీ. ఆడపిల్ల కష్టంలో ఉంటే నేను ఆరక్షణం కూడా ఆలస్యం చేయను. వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్. డ్రైవర్, మూవ్. మేడం ఓకే అన్నారు, వస్తున్నారంట. మీరు టెన్షన్ పడకండి. చెప్పు రాధా, ఎలా జరిగింది? ఒక ప్రాబ్లం జరగకుండా ఉండాలంటే మరో ప్రాబ్లం క్రియేట్ చేయాల్సి వచ్చింది. తను ఎందుకు స్పృహ తప్పిందో మీకు తెలిసే ఉంటుంది. యా, షీ ఈజ్ ప్రెగ్నెంట్. నాకు తెలుసు డాక్టర్. ఆ విషయం బయట ఉన్నవాడికి తెలియకూడదనే నేను ఇలా మిమ్మల్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. సారీ డాక్టర్. ఇప్పుడు నేను నా చెల్లి లవ్ ప్రాబ్లం సాల్వ్ చేసే పనిలో ఉన్నాను. ఈ లవ్ మ్యాటర్ ఆవిడికి తెలియకూడదు. ప్రాబ్లం అర్థమైంది. లవ్ ప్రాబ్లమా? మీ అమ్మగారికి ఈ విషయం తెలియకూడదు, అంతే కదా? ఎస్ డాక్టర్. ఇట్స్ ఓకే. రా రాధా. మేడం. డాక్టర్, మా స్వీటీకి ఏదో ప్రాబ్లం అని ఏదో చెప్తున్నారు. అవును మేడం, ప్రాబ్లమే. తన స్టమక్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్లే కళ్ళు తిరిగి పడిపోయింది. అదేమైనా ప్రాబ్లమా డాక్టర్? అలాంటిదేమీ లేదు, కానీ కాస్త కేర్గా చూసుకోవాలి. టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. మేడం ఇంకా రాలేదేంటండి? వస్తారు కదా? వస్తానని ఆవిడ మాట ఇచ్చారంటే తప్పకుండా వస్తారు. అదిగో మేడం వచ్చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.